అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 325 హాస్ని తెలుసుకున్న నిజం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇప్పటి వరకు మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటని అడిగిన హాస్నికి అసలు నిజం చెప్పకుండా కొన్ని ప్రశ్నలకు సంధిస్తుంది కీర్తి. ఆ ప్రశ్నలన్నీ విన్న హాస్ని నిర్ఘాంతపోతూ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు కీర్తి. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? నీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా భయం వేస్తోంది. నా నిర్ణయం వల్ల జరిగిన దారుణాలు అంటున్నావు కదా, అవేంటో దయచేసి చెప్పు అని రిక్వెస్ట్ చేసింది. ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావని నేను చెప్పలేదు, కానీ నీ మాటల వల్ల చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు నువ్వు కొన్ని భ్రమల్లో బ్రతుకుతున్నావు. విరాట్ గారి బంధువుల వల్ల నీ పిల్లలకి ప్రమాదం అన్న కారణంతో వెనక్కి రావడానికి కూడా నువ్వు ఇష్టపడడం లేదు. ఒక తల్లిగా నీ ఆలోచన తప్పు పట్టాలని లేదు, కానీ నీ తెలివి తక్కువ పనులకు మాత్రం ఖచ్చితంగా నేను నిందిస్తాను అని స్పష్టంగా చెప్పింది కీర్తి. నీకు కూడా నా భయాలన్నీ అనవసరంగా అనిపిస్తున్నాయా? గతంలో ఆయన బంధువులతో నేను ఎన్ని పాటలు పడ్డానో, ఎంత నరకం అనుభవించానో నీకు గుర్తుకు లేదా? విరాట్ గారి మెమరీ లాస్ కారణంగా నా లైఫ్ అస్తవ్యస్తం అయిపోయింది. నా పిల్లలతో కలిసి ప్రాణాప్రాయ స్థితికి నేను వెళ్ళిపోయాను. నాకు మరొక దారి లేకనే కదా అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని రావాల్సి వచ్చింది. నా బాధ నీకు కూడా అర్థం కావట్లేదా అని ఆవేదనగా అడిగింది హాస్ని. నీ బెస్ట్ ఫ్రెండ్గా నీ పూర్తి బాధ నాకు అర్థమవుతుంది హాస్ని. ఆ క్షణం నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, కానీ ఒక్క క్షణం ఆగి దాని పర్యవసానాలు కూడా ఆలోచించుకుంటే బాగుండదంటున్నాను. కేవలం నీ పిల్లల కోసం మాత్రమే ఆలోచించావు. ఒక తల్లిగా అది నీ ధర్మం కూడా, కానీ అదే హెలికాప్టర్ నుండి నీ వెనకే కిందకు దూకిన నీ భర్తను ఎందుకు మర్చిపోయావు? కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా అక్కడి పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశావా? 3 ఏళ్లుగా ఇక్కడ నువ్వు పిల్లలతో ప్రశాంతంగా ఉన్నావు, కానీ అక్కడ ఆ క్షణం విరాట్ గారు నరకయాతన అనుభవించారు. అన్ని బాధలు పడ్డా నువ్వు ఈరోజు బాగానే ఉన్నావు, కానీ నువ్వు బ్రతుకున్నావో లేవో తెలియక ఆయన పిచ్చివాడైపోయారు. నిన్ను కాపాడుకోలేనని తన అసమర్థతకి ప్రత్యక్ష నరకం అనుభవించారు. మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదని అడిగావు కదా, అందుకు కారణం నువ్వే. నీకోసం దిగులు పడే నేను, విరాట్ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అటు ఆఫీస్ బాధ్యతలు, ఇటు మా బాధ్యతలు తీసుకొని దాస్ నలిగిపోయాడు. నేను తొందరగానే నీ బాధ నుండి కోలుకున్నాను, కానీ కట్టుకున్న భర్త కదా, ఆయన బయటపడలేకపోయారు. విరాట్ ఉన్న పరిస్థితికి దాస్ పక్కన ఉండటం చాలా అవసరం. అందుకే ఈ 3 ఏళ్లుగా ఒక్క క్షణం కూడా ఆయనను వదిలిపెట్టకుండా కనిపెట్టుకుంటూ గడిపాడు. ఈరోజు నీ భర్త క్షేమంగా నీ కళ్ళ ముందు ఉన్నాడంటే అందుకు కేవలం నా దాస్ ఒక్కడే. నీ జీవితాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే మా లైఫ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకున్నాం. అందుకే ఇప్పటి వరకు ప్రేమికులుగానే మిగిలిపోయాం అని చెప్పడం ఆపింది కీర్తి. అంతా విన్న హాస్ని షాక్లో ఉండిపోయింది. కాసేపటికి తేరుకొని, నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయినందుకు ఐఎమ్ వెరీ సారీ కీర్తి. విరాట్ గారు బాధపడతారని తెలిసినా కూడా కేవలం పిల్లల్ని రక్షించడానికే ఆ నిర్ణయం తీసుకున్నాను. నా ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని కనీసం మీకు కూడా చెప్పలేదు. మీ అందరికీ బాధ కలిగింది కాబట్టే ఆ రోజు నేను చేసిన పని సెల్ఫిష్ కావచ్చు, కానీ పుట్టిన 1 నెల రోజులు కూడా పూర్తి కాని పసికందులను ఆ రాక్షసులకి బలివ్వలేక పారిపోయి వచ్చాను. మా అత్తగారి కారణంగా ఒక బిడ్డను కోల్పోయాను. మళ్ళీ వాళ్ళ కారణంగా ఈరోజు ఈ 2 బిడ్డలను కూడా పోగొట్టుకోలేక వాళ్ళ కన్న తండ్రి బాధను పక్కన పెట్టాను. భార్యగా నేను ఫెయిల్ అయ్యానేమో, కానీ ఒక తల్లిగా నేను చేసింది ఏమాత్రం తప్పు కాదు. మీ అందరినీ వదిలి వచ్చినందుకు నేను సంతోషంగా ఏం లేని కీర్తి. ఎన్నో బాధలు పడ్డాను. ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ ఉద్యోగం చేసుకుంటూ కుక్కలాగా కష్టపడ్డాను. ఇక్కడ నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది విరాట్ గారి పరిస్థితి గురించి కనుక్కోకపోవడం. పొరపాటున నేను ఎంక్వైరీ చేసినప్పుడు నా గురించి బయటపడితే ఆ రాజేంద్రవర్మ వల్ల సమస్యలు వస్తాయని నేను చాలా భయపడ్డాను. ఇప్పటికీ నా భయం పోలేదు. అందుకే ప్యాలెస్కి తిరిగి రానని విరాట్ గారికి కూడా స్పష్టంగా చెప్పాను. నా వల్ల నీ లైఫ్ అలా అయిపోయింది కాబట్టి నేనే మీ ఇద్దరి పెళ్లి గురించి విరాట్ గారితో మాట్లాడతాను. నా వల్ల కలిగిన ఇబ్బందికి వీలైతే నన్ను క్షమించు అని చేతులు జోడించింది హాస్ని. నిన్ను బాధ పెట్టాలని ఈ విషయం చెప్పలేదు హాస్ని. ఇప్పటికైనా నీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడాను. అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోకపోవడం నీ తప్పని నేను ఎందుకు అంటున్నానో తెలుసా అని తిరిగి ప్రశ్నించింది కీర్తి. ఆ మాటకి ఆమె మనసులో భయాందోళన కలుగుతూ ఉంటే తెలీదు అన్నట్లు తల ఊపింది హాస్ని. అందుకు కారణం రాజేంద్రవర్మ వల్ల నీలో ఏర్పడిన భయం. అసలు ఈ భూమి మీదే లేని వ్యక్తి గురించి భయపడి ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళందరికీ దూరంగా ఉండి పిల్లలకి తండ్రి ప్రేమను దూరం చేసి తల్లి కాని తండ్రిగా మారిపోయి ఇక్కడ బ్రతుకుతున్నావు. అప్పుడే పరిస్థితి తెలుసుకొని ఉండుంటే మీకు 3 ఏళ్ల దూరం ఉండేది కాదు అనే ఉద్దేశంతోనే చెప్పాను. ఇప్పటికైనా నా మాటల వెనుక భావం అర్థమైందా
అని అడిగింది కీర్తి. నువ్వేమంటున్నావే? రాజేంద్రవర్మ చనిపోయాడా? నిజమేనా? ఇదంతా విరాట్ గారి కారణంగానే జరిగిందా అని ఆతృతగా అడిగింది. ఇలాంటి విషయాల్లో నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు పిల్లలు దూరం కావడానికి, మీ జీవితాలు నాశనం అవ్వడానికి కారణం అతనే అని కోపంతో విరాట్ గారు తనకి విధించిన శిక్ష మరణశిక్ష. నువ్వు మాయమైన కొత్తలోనే అతను చనిపోయాడు. మీ ఆయన వచ్చి ఇన్ని రోజులైంది కదా, ఈ విషయం నీకు చెప్పలేదా అని హాస్నిని ప్రశ్నించింది. ఈ విషయం ఇప్పటి వరకు నాకు తెలియదు. లేదంటే ఈ పాటికి సంబరాలు చేసుకునేదాన్ని. విరాట్ గారు మనుషులు చంపేశారా అని ఆశ్చర్యంగా అడిగింది హాస్ని. ఆహా, కాదు కాదు. స్వయంగా విరాట్ గారే అతని ఇంటికి వెళ్ళి మరీ చంపేశారు. గన్తో కాదు, కత్తితో గుండెల్లో 30 పైన పోట్లు పొడిచి మరీ చంపేశారు. అతని వల్ల జరిగిన నష్టానికి, కలిగిన బాధకి బదులు తీర్చుకున్నారు. ఆ రాజేంద్రవర్మ కుక్క చావు చచ్చాడు. వాడి చావు గురించి అందరికీ తెలిసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కేసు పెట్టడానికి రాలేదు. మీ ఆయనని ఎదిరించే ధైర్యం వాళ్ళకి లేదు. ఆఖరికి మహేంద్రవర్మతో సహా అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అతను చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దాంతో అప్పటి వరకు అతనిపై జాలిపడిన వాళ్ళు కూడా అసహించుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా జరిగాయి. అవన్నీ నీకు తెలియాలంటే రోజు సరిపోదు అని నిట్టూర్పు విడిచింది కీర్తి. ఇప్పటికీ అన్ని విషయాలు తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశాను. ఈ 3 ఏళ్లలో జరిగినవన్నీ ఇప్పుడైనా చెప్పవా అని స్నేహితురాల్ని రిక్వెస్ట్ చేసింది హాస్ని. సరే, నాకు తెలిసినంత వరకు చెప్తాను. కంగారు పడకుండా విను. నువ్వు హెలికాప్టర్ నుండి దూకినప్పుడు నేరుగా హార్బర్లో పడి బాంబ్ బ్లాస్ట్ అయిందన్న కారణంతో సీపోర్ట్ వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ ద్వారా హార్బర్లో వాటర్ మొత్తం పెద్ద మిషన్స్ ఉపయోగించి తోడించారు. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ నీ ఆచూకీ లభించకపోవడంతో 3 ఏళ్లుగా అన్ని ప్రదేశాలు పిచ్చి పట్టినట్టు వెతికారు. నార్మల్గానే కోపంగా ఉండే విరాట్ గారు మరింత క్రూరంగా తయారయ్యారు. అతని అండర్లో జరిగిన ప్రతి ప్రాజెక్ట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఎత్తి చూపించి మరీ కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేశారు. దాని కారణంగా చాలామంది బిజినెస్లు క్లోజ్ అయిపోయాయి. నువ్వు దూరం అవ్వడానికి మొదటి కారణం తన తల్లి అని మీ అత్తగారిని కూడా దూరం చేశారు. ఆమె ముఖం చూసి 3 ఏళ్లు గడిచింది. కొడుకు కోపం పోగొట్టుకోవడానికి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా విరాట్ గారు కరగలేదు. కంపెనీలో అందరూ అతనికి భయపడుతూనే బ్రతికారు. ప్రతిరోజు మన కంపెనీకి వచ్చి నీ క్యాబిన్లో కాసేపు కూర్చునేవారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా రోడ్లు పట్టుకొని తిరిగేవారు. ఇన్సోమేనియా, డిప్రెషన్ ఆయన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రతిరోజులు మందులు మింగితే గానీ బ్రతకరు. మీరిద్దరూ కోల్పోయిన జీవితం చాలు. ఇప్పటికైనా ఆలోచించు హాస్ని. నీ మనసుకు నచ్చింది చెయ్యి. నేను కూడా నిన్ను బలవంతం చేయను అని చెప్పింది కీర్తి. ఆమె చెప్పిందంతా విన్న హాస్ని గుండె భారం అయిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగనంటుంటే తుడుచుకోవడం కూడా మర్చి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. నేను చేసిన పని విరాట్ గారిని ఇంత దారుణమైన పరిస్థితిలోకి నెడుతుందని అసలు ఊహించలేదు. ఎంతసేపు రాజేంద్రవర్మ నుండి పొంచి ఉన్న అపాయం గురించి ఆలోచించాను, కానీ ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ఊహించలేదు. ఏ బాధ అయితే ఆయనకు ఇవ్వకూడదు అనుకున్నానో అదే నరకాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చాను. కనీసం నేను తిడుతున్నప్పుడు కూడా ఈ విషయాలు ఏవీ నాకు చెప్పలేదు. వెరీ సారీ విరాట్ గారు, క్షమించండి ప్లీజ్ అని బోర్న ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకుంది హాస్ని. అరచేతుల్లో ముఖం దాచుకుంది. స్నేహితురాలి బాధ అర్థమైన కీర్తి ఆమె భుజం మీద చేవేసి కన్సోల్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఏడ్చే సమయం కాదు హాస్ని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. జరిగిపోయిన కాలాన్ని, గడిచిపోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేవు, కానీ కోల్పోయిన భవిష్యత్తు తిరిగి ఇవ్వగలవు కదా. విరాట్ గారికి నువ్వంటే ప్రాణం. కేవలం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేక ఒక సామ్రాజ్యం మొత్తాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ చిన్న ఇంట్లో హౌస్ ఆఫ్ డ్యూటీస్ చేస్తూ బ్రతుకుతున్నారు. ఆయన ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేదు, కానీ చేతల్లో స్పష్టంగా చూపించారు. అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకో అని హితవు పలికింది కీర్తి. కాసేపటికి ఆ బాధ నుండి తేరుకున్న హాస్ని, నేను ఎప్పటికీ అక్కడికి రాలేనేమో కీర్తి. అందరినీ కాదనుకొని ఇక్కడికి వచ్చి ఇల్లు, ఉద్యోగం అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అక్కడికి వస్తాను? ఆ ధైర్యం కూడా నాకు లేదు. ఇక ఈ జీవితం ఇంతే అని వైరాగ్యంగా మాట్లాడింది. అలాగైతే విరాట్ గారికి మరో పెళ్లి చేయి. కనీసం ఆయనైనా సంతోషంగా ఉంటారు. తన అస్తిత్వాన్ని వదులుకొని ఎంతకాలం ఇక్కడ ఉంటారు అని చెప్పిన కీర్తి వైపు భయంతో కళ్ళు పెద్దవిగా చేసి చూసింది హాస్ని. అది గమనించిన కీర్తి లోపలే నవ్వుకుంటూ, మౌనంగా ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు హాస్ని. నీ భర్తకు మరో పెళ్లి చేయడానికి రెడీ అవుతావా, లేక నువ్వు తిరిగి వస్తావా? అతని సంతోషం కావాలంటే నువ్వు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది. ఆమె ప్రపోజల్కి కాసేపు ఆలోచించిన హాస్ని ఒక నిర్ణయానికి వచ్చి, నాకు విరాట్ గారి జీవితం బాగుండటం కావాలి కాబట్టి
ఆయనకి ఎవరైనా నచ్చితే నిరభ్యంతరంగా పెళ్లి చేయండి అని ఎటో చూసి చెప్పింది. మీ ఆయనకి రెండో పెళ్లి చేసి నువ్వు గొప్పదాని అయిపోవాలనుకుంటున్నావా? సరే, నీ కోరిక ఎందుకు కాదని చెప్పాలి? ఆ కావ్య మీ ఆయన కోసం ఇప్పటికే పడి చచ్చిపోతుంది కదా, తనని ఇచ్చి పెళ్లి చేస్తే సరే అని ఊరగా ఆమె ఎక్స్ప్రెషన్ గమనించింది కీర్తి. కావ్య పేరు వినడంతోనే ముఖం వికారంగా పెట్టి, ఆ సొట్ట ముఖం దానితో మా ఆయనకు పెళ్ళేంటి? ఆ దొంగ ముఖం దానికి విరాట్ గారి పక్కన నిలబడే అర్హత కూడా లేదు. ఆయనకి మంచి మనసున్న అమ్మాయి తోడుగా ఉండాలి, కానీ పక్కోడి కొంపలు కూల్చి తెలివితేటలున్న కావ్య కాదు. ఆ మాట కూడా నా దగ్గర ఎత్తకు అని చిరాగ్గా చెప్పింది హాస్ని. ఈ రోజుల్లో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి అందం, పవర్, డబ్బున్న అబ్బాయిల్ని పని కట్టుకొని ట్రాక్ చేస్తున్నారు. అలాంటిది విరాట్ గారు లాంటి ఎలిజిబుల్ బ్యాచులర్ అవైలబుల్గా ఉంటే ఎవరైనా వదులుతారా? నువ్వు ఎలాగో వద్దనుకుంటున్నావు కాబట్టి తొందరలోనే ఎవరో ఒకరు తగులుకుంటారు, కానీ నువ్వరి అవ్వకు అని తెలివిగా చెప్పింది కీర్తి. దాంతో ఒక్కసారిగా దిగులు పడిపోయిన హాస్ని బాధగా తలెత్తి, నేను వదులుకున్నది లేదు. ఆయన ఇక నుండైనా సంతోషంగా ఉండాలి. అర్హత లేని వాళ్ళు ఆయన జీవితంలోకి రావాలని కాదు, నాకన్నా మంచి అమ్మాయి అయినా జీవితంలోకి రావాలి. అందుకు నీ సహాయం కావాలి కీర్తి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని అడిగింది. అప్పటి వరకు హాస్ని రెచ్చగొట్టడానికి మాట్లాడిన కీర్తి ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆమెని లాగిపెట్టి ఒకటి పీకింది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? నీ భర్తకు మరో పెళ్లి చేసి లేడీ దేవదాస్లాగా బ్రతకాలని నిర్ణయించుకున్నావా? విరాట్ గారు నిన్ను తప్ప మరొకరిని అంగీకరించడం ఈ జన్మలో జరగదు. ఇప్పటికైనా ఆ విషయం బుర్రలోకి ఎక్కించుకో. పిల్లలకి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వు. అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ దక్కేలా చేయి. ఒకసారి నీ జీవితానికి మరొక ఛాన్స్ ఇచ్చి చూడు. నీ సమస్యలన్నీ చిటికలో మాయమైపోతాయి. నిన్ను అనుక్షణం ప్రొటెక్ట్ చేయడానికి విరాట్ గారు ఉంటారు. నిన్ను మాటలనే అవకాశం ఎవ్వరికి ఇవ్వరు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసినా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు అని గట్టిగా చెప్పింది కీర్తి. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను కీర్తి, మరొకరి సాయం అక్కర్లేదు. మీకు తెలుసు, ఆ హాస్ని హార్బర్లో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయింది. ఇప్పుడు ఉన్నది హర్ష మాత్రమే. దయచేసి నన్ను అలాగే ఉండనివ్వండి అని రిక్వెస్ట్ చేసింది. ఇంత చెప్పినా నీ ఆలోచన మారదా? ఇంకా ఎన్నేళ్ళని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? విరాట్ గారు మౌనంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఇంకా హర్షగా చలామణి అవుతున్నావు. ఒకసారి ఆయన నోరు విప్పితే నువ్వు హాస్ని అని ప్రపంచానికి తెలిసిపోతుంది. అప్పుడేం చేస్తావు? ఇంతవరకు నీ గురించి మీ అత్తగారికి తెలియదనుకుంటున్నావా? విరాట్ గారు ఒక అబ్బాయితో సహజీవనం చేస్తున్నారని ఆమెకు తెలిసి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. రేపో మాపో నీ గురించి బయటపడుతుంది. అప్పుడు ఇక్కడి నుండి కూడా పారిపోతావా? నీ జీవితం పరుగులు పెడుతూనే ఉంటుందా? నువ్వు ఉన్న ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో నీ గురించి నిజం ఎక్స్పోజ్ అయితే నీ పరిస్థితి ఎంత కామెడీగా మారుతుందో ఒక్కసారి ఆలోచించు అని సీరియస్గా చెప్పింది కీర్తి. ఆ మాటికి ఆమె వైపు సూటిగా చూస్తూ, నన్ను వెనక్కి రమ్మని ఫోర్స్ చేస్తున్నావా? అందుకే ఇవన్నీ చెప్తున్నావా అని అడిగింది హాస్ని. నీకు నిజం చెప్తున్నాను. అసలు నిన్ను వెనక్కి రమ్మడానికి చెప్పడానికి నేనెవరిను? ఇప్పుడు నువ్వు రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నావు. మంచిదో చెడుదో నీకు తెలియదా? నేను చెప్పడానికి నువ్వేమైనా చిన్నపిల్లవు కాదు. నీ జీవితం నీ ఇష్టం. బాగు చేసుకుంటావో నాశనం చేసుకుంటావో నీ చేతిలోనే ఉంటుంది. అలాగే నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. చెప్పమంటావా అని సూటిగా హాస్ని కళ్ళలోకి చూసింది కీర్తి. ఆ మాటకి ఆమె వైపు భయంగా చూసింది హాస్ని. ఇంతకీ కీర్తి చెప్పబోయే ఆ విషయం ఏంటి? ఆ విషయం తెలిస్తే హాస్ని పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ఆమె నిర్ణయం మార్చుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.